హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అవతల వాళ్ళకి మీ నెంబర్ కనబడకుండా కాల్ చేయడం ఎలా, ఎస్ఎంఎస్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో దానికోసం మీకు సింపుల్గా ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో టెక్స్ట్ మీ అనే అప్లికేషన్. ఈ అప్లికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చూడడానికి మీకు ఏ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో టెక్స్ట్ మీ అనే అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీరు క్లిక్ చేయండి. సో అప్లికేషన్ క్లిక్ చేయగానే అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయాక సింపుల్గా మీరు ఓపెన్ అయితే చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇది టెక్స్ట్ మీ అప్లికేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఓపెన్ చేయగానే మీకు ఏ విధంగా వస్తుంది. సో ఫ్రీ నెంబర్, రీచ్ ఎవ్రీవన్, వర్క్స్ ఇన్ ఈమెయిల్ అని అయితే వస్తుంది. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఈమెయిల్ అయితే అడుగుతుంది. సో మీరు మీ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే సో క్రోమ్లోకి అయితే రండి. సో ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మీ టెంపరీ ఈమెయిల్ అడ్రస్ అయినా పర్లేదు, ఎంటర్ చేయొచ్చు. సో జస్ట్ సింపుల్గా క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మీకు టెంప్ మెయిల్ అని సెర్చ్ బార్లో అయితే సెర్చ్ చేయండి. సో టెంప్ మెయిల్ అని సెర్చ్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా మీకు టెంప్ మెయిల్ అని. సో ఆ మెయిల్ అయితే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు కొన్ని టెంపరీ ఈమెయిల్స్ అయితే వస్తాయి. సో అవి మీరు యూజ్ చేసి తర్వాత వదిలేయచ్చు అనమాట. సో యూజ్ అండ్ త్రో లాంటి ఈమెయిల్స్ అనమాట. ఇవి మీరు టెంపరీగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా దాని మీద కాపీ మీద క్లిక్ చేస్తే మీకు ఆ మెయిల్ అయితే కాపీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది కదా. సో దాని మీద పేస్ట్ చేయండి సింపుల్గా. సో పేస్ట్ చేయగానే పేస్ట్ అయిపోతుంది. అండ్ కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. అండ్ మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అని అయితే అడుగుతుంది. అండ్ మిమ్మల్ని తర్వాత జెండర్ అయితే అడుగుతుంది. సో అవన్నీ మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు. సో మెయిల్ అని సెలెక్ట్ అయితే చేశాను. అండ్ కింద వెరిఫై క్రియేట్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. సో ఇలా మీరు ఎన్ని మెయిల్స్ అయినా ఎన్ని అకౌంట్స్ అయినా సరే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అప్లికేషన్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కిందన స్టార్ట్ న్యూ కన్వర్జేషన్ అని కాల్ అని కనిపిస్తుంది కదా. సో ప్లస్ ఐకాన్. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు క్రియేట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ అలా ఇచ్చేయండి, పర్మిషన్ అయితే ఇచ్చేయండి. సో అక్కడ పైన మీకు నేమ్, ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఎవరికి అయితే కాల్ చేయాలనుకున్నారో సో వాళ్ళ నెంబర్ అయితే సింపుల్గా మీరు ఎంటర్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసి పక్కన కాల్ ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని మీద అయితే నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పైన మీకు కాల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు సింపుల్గా కాల్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దాని మీద నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో కాల్ ఏ విధంగా వెళ్తుంది అనేది. ఇక్కడ మీరు అలో మీద క్లిక్ చేస్తే మీకు ఎలా అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు కాల్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు కాల్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అన్లిమిటెడ్గా మీరు అవతల వాళ్ళకి మీ నెంబర్ కనిపించకుండా కాల్ అయితే చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో గురించి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో మీకు క్రెడిట్స్ అయితే ఉంటాయి. అండ్ క్రెడిట్స్ బట్టి మీరు కాల్ అయితే చేసుకోగలరు. ఆ క్రెడిట్స్ అనేవి మీకు ఇక్కడ చూడొచ్చు. మీకు డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉంటాయి. మీరు వాచ్ చేసి ఎర్న్ చేయొచ్చు, యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎర్న్ చేయొచ్చు, ఒక ఆఫర్స్ని కంప్లీట్ చేసి ఎర్న్ చేయొచ్చు. సో మీరు సింపుల్గా ఇవేమి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందాక టెంప్ మెయిల్స్ యూజ్ చేసుకొని మీరు కొత్త అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకొని సింపుల్గా మీరు ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మీరు అప్లికేషన్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.